అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటయ్యా కేఎల్ రాహుల్ క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు. కేఎల్ రాహుల్ స్పోర్ట్స్ మ్యాన్‌షిప్‌ని ప్రదర్శించలేదు. ఏంటి ఇలాంటి పని చేశాడు కేఎల్ రాహుల్ అని చాలా మంది అయితే తిడుతున్నారు కేఎల్ రాహుల్‌ని. క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు. ఒక మంచి బ్యాటర్ అయ్యుండి, ఒక మంచి ప్లేయర్ అయ్యుండి, ఇలాంటి పని చేసావేంటి కేఎల్ రాహుల్ అనైతే క్రికెట్ ఆడియన్స్ అయితే తిడుతున్నారు కేఎల్ రాహుల్‌ని. అసలేం జరిగిందో మనమైతే మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్, సింగిల్ టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. అందులో ఇండియన్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంది. 11 ఓవర్‌లో అంటే యశస్వి జైస్వాల్ తర్వాత కేఎల్ రాహుల్ రన్స్ కొట్టడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత కేఎల్ రాహుల్ అంటే 11 ఓవర్‌లో జియారర్ రెహమాన్ అయితే బౌలింగ్ అయితే చేశాడు. 11 ఓవర్ ఫస్ట్ బాల్ గుడ్ లెంగ్త్ డెలివరీ అయితే ఏసాడు జేఆర్ఆర్ రెహమాన్. ఆ బాల్‌ని గుడ్ లెంగ్త్ డెలివరీని కేఎల్ రాహుల్ కట్ షాట్ అయితే ఆడాడు. ఆ టైంలో సరిగ్గా కనెక్ట్ అయితే అవ్వలేదు. బాల్ డైరెక్ట్‌గా కీపర్ చేతిలోకి రామనుల్లా గుర్బజ్ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. అక్కడ బ్యాట్‌కైతే బాల్ అయితే టచ్ అయితే అయింది. కానీ అక్కడ బౌలర్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అంతా అప్పీల్ అయితే చేశారు. కానీ అంపైర్ మాత్రం సైలెంట్‌గా అయితే ఉండిపోయాడు. అంటే బ్యాట్‌కి బాల్ తగలలేదు. అందుకే సైలెంట్‌గా అయితే ఉండిపోయాడు. కేఎల్ రాహుల్ నిజంగా తప్పుదోవ పట్టించాడని చెప్పొచ్చు. అంటే బ్యాట్ ఇలా అలుగాడించి బ్యాట్ సౌండ్ ఇది. బ్యాట్‌కి బాల్ తగల్లేదు అని అంపైర్‌కైతే సైగలైతే చేస్తాడు. బ్యాట్‌కి బాల్ తగల్లేదు. ఇది బ్యాట్ సౌండ్ వచ్చింది అనైతే చేస్తాడు. ఫైనల్‌గా అంటే స్లిప్‌లో ఉండే ప్లేయరు తర్వాత బౌలర్ డీఆర్ఎస్ తీసుకోమని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్‌కి ప్రెషర్ పెట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ కీపర్ రామనుల్లా గుర్బజ్ మాట విని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అసలు డీఆర్ఎస్ అయితే తీసుకోలేదు. తర్వాత టీవీలో చూసిన తర్వాత బ్యాట్‌కి, బాల్‌కి అయితే తగిలింది. స్పైక్ అయితే కనిపించింది. చూడండి ఎలాంటి ప్లేయర్, ఎలాంటి మోసం చేశాడు కేఎల్ రాహుల్. అంపైర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్‌ని తప్పుదోవ పట్టించాడు కేఎల్ రాహుల్. బ్యాట్‌కి, బాల్‌కి తగిలిందని తెలిసిన తర్వాత కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉండకుండా వెళ్ళిపోవలసింది. ఇది క్రీడా స్ఫూర్తి. బ్యాట్‌కి బాల్ తగిలిందని తెలిసినా కూడా యాక్టింగ్ చేశాడు. నాకేం తెలీదు అనే యాక్టింగ్ చేశాడు. క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు. స్పోర్ట్స్‌మెన్‌షిప్‌ని ప్రదర్శించలేదు అని చాలామంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే కౌంటర్స్ అయితే ఇస్తున్నారు కేఎల్ రాహుల్‌కి. అంటే కేఎల్ రాహుల్‌ని అయితే తిడుతున్నారు. అవునా కాదు ఇదైతే జరిగింది. ఒకవేళ కేఎల్ రాహుల్ కూడా తెలీదేమో. అంటే ఇదేమన్నా అంటే బ్యాట్‌కి, బాల్‌కి తగలలేదని కేఎల్ రాహుల్ కూడా అనిపించిందేమో. అవునా కదా! లేకపోతే కేఎల్ రాహుల్‌కి తెలిసి నాకేం తెలియదు బ్యాట్‌కి, బాల్‌కి తగలలేదనే నాటకం ఏమన్నా ఆడాడేమో తెలీదు. ఇది జరిగిన తర్వాత చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే కేఎల్ రాహుల్‌ని అయితే తిడుతున్నారు. ఇది కేఎల్ రాహుల్ చేసింది కరెక్టా? రాంగా? మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.